వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ధరణి బంగాళాఖాతంలో కలిపి మేము భూభారతి తీసుకొచ్చినాం. భూములకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పాయింట్ ఏది అంటే భూభారతి అని చెప్పుకోవచ్చు. కానీ భూభారతి ఇవాళ రైతులను మోసం చేయడానికి, వాళ్ళు కట్టే డబ్బులు ప్రభుత్వ ఖజానాలో చేరకుండా ఉండడానికి, ఇవన్నీ కూడా దొంగలు పడ్డారు. భూభారతి పైన దొంగలు పడ్డారంటే సైబర్ క్రైమ్ ఏమైనా జరిగిందో, సైబర్ నేరగాళ్ళు ఏమైనా భూభారతి వెబ్సైట్ ఏమైనా హ్యాక్ చేసిర్రు అనుకోగలరు. సో, దానికైనా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటో తెలుసా? భూభారతి వెబ్సైట్ ఫైర్ వాల్ ఎంత ఈజీగా ఎవరైనా బ్రేక్ చేయొచ్చు. దాని లూప్ హోల్స్ తెలుసుకొని మరి చెప్తే ఆశ్చర్యపోతారు. మీ సేవ ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళు ఆసరాగా తీసుకొని ఆ లూప్ హోల్స్ కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్‌లో చేర్చుకున్నారు. ఇంతకీ ఆ కోట్ల రూపాయల స్కామ్ ఎట్లా బయటపడ్డది? ఏ జిల్లాలో ఎంత స్కామ్ అయింది? అండ్ భూభారతి భాగోతం ఏంది? సో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అయితే భూభారతి వచ్చి ఇప్పటికి మనందరూ కూడా తెలిసిందే. సంవత్సరంన్నర గడిచిపోతుంది. ఆ పైనే కూడా. సో, చాలా భూభారతి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన అన్ని కంప్లెయింట్స్‌కి చెక్ పడిందని చాలా సందర్భాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్పిన సందర్భాల్లో కూడా విన్నాం. కానీ సీన్ రివర్స్ చేసుకుంటే రైతులు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు, లేదంటే అప్పు సప్పు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుందామన్న డబ్బు అంతా కూడా కేటుగాళ్ళ జోబులకి ఎళ్తుంది. రైతులకి కుచ్చు టూపే పెడుతున్నారు అక్కడుండే మండల కేంద్రాల్లోనే. యెస్. ఎందుకు ఈ మాట చెప్పాల్సొస్తుందంటే జనగాం జిల్లాలో ఒక రైతు ఆయనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆయన దాదాపు రిజిస్ట్రేషన్ కోసం రూ. 4,75,000 కట్టిండ్రు. కానీ గవర్నమెంట్ ఖజానాకెళ్ళింది ఎంత తెలుసా? నా రూ. 8,75,000కెళ్ళి కేవలం రూ. 8,750 మాత్రమే వెళ్ళిర్రు. మరి అక్కడుండే రిజిస్టర్ ఆఫీస్ అధికారులు ఏం చేస్తుర్రు? రెవెన్యూ స్టాంప్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుర్రు? ఆడిట్‌లు ఏం జరుగుతున్నాయంటే అవన్నీ అవన్నీ అసలుకేం జరుగుతలేవు. అవన్నీ జరిగితే ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం కళ్ళు మూసుకొని పడుకునే పరిస్థితి ఉండదు. జనగాం రైతుకు సంబంధించి ఆయన 8,00,000 పైచిలుకు కట్టేసిండ్రు అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సీన్ కట్ చేస్తే కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఆయనకి తహసీల్దార్ ఆఫీస్ నుంచి నోటీసులొచ్చినాయి. నువ్వు చెల్లించాల్సిన రుసుము కంటే చాలా తక్కువ చెల్లించినావు. మిగతా డబ్బులు కట్టాల్సిందే ప్రభుత్వానికి అని. అప్పుడు ఠంగు తిన్న రైతు ఏం జరిగిందో అర్థం కాక ఆయన కట్టిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆఫీస్‌కెళ్తే తహసీల్దార్ ఆఫీస్‌కి అప్పుడు అర్థమైంది ఏందంటే, ఆ తహసీల్దార్ ఆఫీస్‌కి సంబంధించిన ఏదైతే స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ చెల్లింపులుంటాయి గదా! అక్కడ ప్రభుత్వ ఖజానాకు చేరలేదు. మరి ఎవరి ఖజానా అకౌంట్‌కి పోయింది అనంటే, ఎవరైతే ఆన్‌లైన్‌లో ఈ ప్రాసెస్ చేస్తున్నారు గదా! వాళ్ళ అకౌంట్‌లోకి జమైంది. తెలంగాణలో టాప్ ప్లేసెస్ ఏంటిది తెలుసా? ఇట్లాంటి స్కామ్స్ జరగడంలో నల్గొండ అండ్ దాంతో పాటు యాదాద్రి, భువనగిరి. ఈ 2 జిల్లాల్లో కోట్ల రూపాయల స్కామ్. కోట్లే ఇక 4, 5 కోట్ల పైమాటనే అక్కడ ఉండే పరిస్థితి. మరి 4, 5 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అంటే కట్టే వాళ్ళ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? అంటే సపోజ్ ఒకరు 1,50,000 కడితే అందులో ప్రభుత్వానికి వీళ్ళు చెల్లిస్తుంది ఎంత తెలుసా? కేవలం రూ. 1,000 మాత్రమే. మిగతా డబ్బంతా ఏం పోతుంది అంటే ఎవరైతే ఆ ప్రాసెస్ చేస్తున్నారో దానికి సంబంధించిన వాళ్ళ అకౌంట్‌లోకి పోతుంది. సో, ఏకంగా యాదాద్రి భువనగిరిలో 38 మందిని అరెస్ట్ చేషిర్రు. ఆరా తీస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 1,300కి పైగా డాక్యుమెంట్లు సేకరించారు. ది టాప్ మోస్ట్ అక్కడ జరిగిన స్కామ్ ఎంతో తెలుసా? దాదాపు రూ. 5,00,00,000 పైనే. సో, ఇదంతా డాటా సేకరించిన తర్వాత అసలు ఇప్పుడు చెప్పాలి. ధరణి బెటరా? భూభారతి బెటరా అని. సో, ధరణిలో భూములకు సంబంధించి అండ్ దాంతో పాటు రైతుల గుంటలకు సంబంధించి నంబర్‌లు అటు ఇటు అవ్వడము, లేదంటే ఆ పాస్‌బుక్‌లల్ల నంబర్‌లు తప్పుండడము, లేదంటే ఒకరి పేరు మీద ఉండే భూమి ఇంకొకరి పైన చూపించడము ఇవన్నీ చూసినాం. కానీ భూభారతి ఏకంగా నట్టెట్ల ముంచేస్తుంది రైతుల్ని. సో, ధరణి ఉన్నప్పుడు ఉండే స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ ఇప్పుడు భూభారతిలో జరుగుతున్నాయి. సో, అది 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ధరణి గురించి అక్కడో వింటూ వచ్చినాం. కానీ భూభారతి ప్రారంభించిన కనీసం 2 సంవత్సరాలు కంప్లీట్ కాకముందే కోట్ల రూపాయల స్కామ్. ఇంకా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలిపితే దాదాపు 1,000,00,00,000 పైనే ఇట్లాంటి స్కామ్ అంతా కూడా జరిగిన పరిస్థితి. సో, ఒక్కసారి నేను ఆ జిల్లాల లిస్ట్ అంతా కూడా చెప్తా. ఎక్కడెక్కడ ఎంతెంత అండ్ దాంతో పాటు ఈ భూభారతి స్కామ్‌కి సంబంధించి ఎవరెవరు ఏమేం చేషిర్రు అనేది అండ్ ఇప్పటి వరకు ఎంతమందిని పట్టుకున్నారు అనేది గూడా. ఎందుకంటే సరే. ఈ చోటుపల్లి ఒకసారి చూడండి. చోటుపల్ తరుణ్ అనే వ్యక్తి ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తూ 240 స్లాట్లు బుకింగ్ చేయగా అందులో ఒక్క రూపాయి సారీ 1,20,00,00,000
₹1,20,00,000 పేమెంట్ చేయాల్సి ఉంది. కానీ ఎంత చేసిండు తెలుసా? 1,90,000 సారీ 1,90,000 ఎంత చేయాల్సుంది? 1,20,00,000కి 1,90,000 చేసిండు. మిగతా అంతా ఏమైంది అనంటే సార్ వారి అకౌంట్‌లోకి పోయినాయి. తరుణ్ అకౌంట్‌లకి. అట్లాంటి పరిస్థితి. అది కేవలం చౌటుప్పల్లోనే 240 డాక్యుమెంట్‌లకి ₹1,00,00,000 పైనుంటే కేవలం ప్రభుత్వ ఖజానాకి చేర్చింది 1,90,000 మాత్రమే. మిగతా డబ్బంతా సొంత అకౌంట్‌లో ఏసుకుర్రు. ఇది కేవలం ఒక చోటుప్పల్లోనే ₹1,00,00,000 అంటే చిన్న చోటుప్పల్లోనే. మిగతా జిల్లాలలో మొత్తం ఏంది పరిస్థితి? అది కూడా లెక్క చెప్తా. సో, రాజంపేట మండలానికి సంబంధించి ఇంకొకటి 344 డాక్యుమెంట్లు అక్కడ ఏస్తే 72,00,000 కట్టాల్సి ఉండగా అక్కడ కేవలం ఎంత కట్టిర్రు తెలుసా? 72,00,000కి 4,20,000. దోసుకునేటోళ్ళు ఎంత దోసుకుంటున్నారంటే కనీసం 50, 50 వాటా కూడా లేదు. వాళ్ళ చేతికి ఎంతొస్తే అంతే, ఆ మైండ్‌కి ఎంతొస్తే అంతనే అట్లే కనిపిస్తుంది. 72,00,000 ఎక్కడ? 4,20,000 మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేర్చడమేంది. మిగతా ఇదంతా ఎక్కడ పోయింది? సో, కేవలం సంవత్సరంన్నరలోనే ఇన్ని కోట్ల రూపాయల అకౌంట్‌లలో పడుతుంటే రెవెన్యూ, స్టాంప్ వీటిలల్లా అసలుకి ఈ శాఖలల్ల ఆడిట్ జరుగుతుందా? అసలుకి వచ్చిన తర్వాత చలాన్ వీళ్ళు ప్రాపర్‌గా కట్టిండ్రా లేదా అధికారులు చెక్ చేస్తుర్రా అంటే నిల్. జనగాం రైతుతో అలర్ట్ అయిన అధికారులు మిగతా జిల్లాలో కూడా ఎట్లుంది చూడండిరా బాబు అనే ఆదేశాలు ఇక్కడ హైదరాబాద్ నుంచి సెక్రటరీ నుంచి పోతే అప్పుడు దీనిపైన అధికారులు ఒక నిఘా ఏస్తే పడ్డ చిట్టా బయటపడ్డదన్నమాట ఈ చిట్టా. సేమ్ యాదాద్రి భువనగిరి ఇందాక చెప్పినా కదా! టాప్ లిస్ట్ అసలు యాదాద్రి భువనగిరి, నల్గొండ అంటే ఇగ జిల్లాలల్ల మొత్తం అన్నిట్ల హైయెస్ట్ భూభారతితోటి బతికేటోళ్ళు, స్కామ్ చేసేటోళ్ళు వీళ్ళే. యాదాద్రిలో బసవరాజు అనే వ్యక్తి. ఈయన కూడా సేమ్ అదే స్కామ్. ఇక జిల్లాల వారీగా ఒక్కసారి నేను ఆ లిస్ట్ మీకు చెప్తే ఎంత ఘోరం అంటే రైతులని ఎట్లా ముంచాలి అని పర్ఫెక్ట్ ప్లాన్‌తో భూభారతి వచ్చిందేమో అని ఇయాల రైతుకు అనిపిస్తుంది. సో, ఇందాక మనం చోటుపల్లి గురించి చెప్పినా కదా! తర్వాత ఆలేరు దగ్గర కూడా 9 డాక్యుమెంట్లు చేస్తే అందులో ప్రభుత్వానికి చెల్లించాల్సింది 9,37,000 చిల్లర. కానీ వీళ్ళు చెల్లించిన అమౌంట్ ఎంత తెలుసా? 3,62,000. సో, ఆత్మకూరులో కూడా ఎంత 43 డాక్యుమెంట్స్ అయితే అందులో 13,72,000 చెల్లించాల్సి ఉంది గవర్నమెంట్‌కి. కానీ చెల్లించింది 5,00,000 పై మాటే. అండ్ భువనగిరిలో కూడా సేమ్ సీన్. ఇక్కడ 53 డాక్యుమెంట్స్ అయినాయి ఈ సంవత్సరంన్నర వ్యవధిలోనే. 56,00,000 చెల్లించాల్సి ఉంటే 13,00,000 మాత్రమే చెల్లించారు. బీబీ నగర్ 61 డాక్యుమెంట్లకి 39,00,000 చెల్లించాల్సి ఉంటే 9,00,000 చెల్లించి చేతులు దులుపుకున్న పరిస్థితి. సో, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉండే అన్ని జిల్లాల పరిస్థితి ఇట్లే. ది టాప్ మోస్ట్ ఇందాక చెప్పినా కదా! నల్గొండ అండ్ యాదాద్రి. ఆ తర్వాత చోటుప్పల్లి. ఆ స్కామ్‌లో అంతగనం ఉంది. అయితే మిగతా చోట్ల కొంత డాక్యుమెంట్స్ ఎక్కువ అయినా కానీ రైతులు కావచ్చు, అక్కడ ఉండే వాళ్ళ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించిన మోసపోయిన వాళ్ళ సంఖ్య తక్కువుంది. సో, ఇంత టాప్ మోస్ట్ అంటే ఇవి జిల్లాలన్నీ కలిపితే ఇప్పటి వరకు 1,000 కోట్ల రూపాయలకు పైగానే స్కామ్ జరిగింది. సో, ఎప్పుడైనా గాని ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరిగింది, లేదంటే ఈ రేసింగ్‌లో కోట్ల రూపాయలు పోయినాయి, ఇవన్నీ చెప్పుకుంటూ తిరుగుతుంది ప్రతిపక్షాల్లో. కానీ వాళ్ళు తీసుకొచ్చిన భూభారతిలోనే వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితి. ఒక జనగాం రైతు నోటీసు మిగతా జిల్లాల పరిస్థితి ఏంది అని ఆరాధిస్తే బయటపడ్డ స్కామ్ ఇది. మరి ఇప్పుడు భూభారతి బెటరా? లేదంటే ధరణి బెటరా? సో, ధరణిలో కేవలం అని నేను చెప్పట్లే. ఆ ప్రభుత్వంలో కూడా స్కామ్ జరగలేదని చెప్పట్లే. కానీ ఆ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ కంటే కూడా ఇందులో జరుగుతున్న స్కామ్ ఇంకెక్కువ. సో, అక్కడ పాస్‌బుక్కులు పాస్‌బుక్‌లకు సంబంధించిన గుంటలు ఒకరి పేరు మీద ఒకరు పడ్డం. తర్వాత వాళ్ళు కోర్ట్‌లకెళ్ళడం, అది లిటిగేషన్ చేయడం ఇదంతా తతంగం చూసినాం. కానీ ఇట్లా డైరెక్ట్ ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టే కథ ధరణిలో జరగలేదు. ఇక్కడ మాత్రం జరుగుతుంది. సో, మరి భూభారతి ఎంత స్ట్రాంగ్ అయిన వెబ్‌సైటో అండ్ దానికి సంబంధించిన నార్మ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో 1,000 కోట్ల రూపాయల స్కామ్ బయటపడితే గాని తెలియని పరిస్థితి. మరి ఇప్పుడైనా దానికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందిస్తారా? లేదంటే ఆ ఫైర్‌వాల్ సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్‌ని మెరుగుపరిచే అవకాశం ఉంటదా? సో, ఒకరి తర్వాత ఒకరు, ఒక జిల్లా తర్వాత ఒక జిల్లా దగ్గర స్కామ్ జరుగుతుంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. చేసిన వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే కావడంతో సో, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసింది? ఒకరికొకరు లింక్ ఉన్నాయా అంటే ఒకరితో ఒకరికి లింక్ లేని సందర్భం. అసలు లింక్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే అది ఎంత ఈజీగా
హ్యాక్ జేయాల్సిన సైట్ అనేది వాళ్ళకర్థమైంది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో మీ సేవలు, ప్రభుత్వకు సంబంధించిన పథకాలు ఇవన్నీ రెగ్యులర్‌గా వాళ్ళే అప్‌డేట్ జేస్తుంటారు అండ్ అప్లై జేస్తుంటారు. ఇవన్నీ తెలుసు కాబట్టి, ఆ వెబ్‌సైట్‌లో ఉండే లుసుకులే అక్కడ ఒక చిన్న సిస్టమ్ ముంగలుండి పని జేసుకునేటోళ్ళకే తెలిసిందంటే, సైబర్ అటాక్ గనక ఈ వెబ్‌సైట్ పైన జరిగితే ఏం జరుగుతది? సో, సజ్జనార్ లాంటి వాళ్ళ ఫేస్‌బుక్‌లే హ్యాక్ జేసిన పరిస్థితి. మొన్నటికి మొన్న 'జేడీ లక్ష్మీనారాయణ' వైఫ్‌నే షేర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ళు మోసం జేసి రూ. 2,00,00,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకెళ్ళే డ్రా చేసుకున్న సిట్యుయేషన్. మరి దాంతో పోలిస్తే అంటే ఒక ఐఆర్ అఫీషియల్ సంబంధించిన పోర్టల్సో లేదంటే అకౌంట్‌లో, ఫేస్‌బుక్‌లో ఈజీగా హ్యాక్ అవుతుంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన భూభారతి అది లోకల్ వాళ్ళే కుచ్చుటోపి పెట్టి ప్రభుత్వ ఖజానాకి గండి కొడితే, సైబర్ అటాక్ గనక లేదంటే హ్యాకర్స్ గనక వెబ్‌సైట్‌ని హ్యాక్ జేయడం ఇంకా చాలా ఈజీ అయ్యే పనే కనిపిస్తుంది. సో, అధికారులు ఇప్పటికైనా ఆ ఫైర్‌వాల్ సిస్టమ్ గావచ్చు, లేదంటే భూభారతి స్కామ్‌కి సంబంధించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే, భూభారతి వెబ్‌సైట్‌ని ఇంకోసారి ఫైర్‌వాల్ సిస్టమ్ గావచ్చు, సెక్యూరిటీ సిస్టమ్ గావచ్చు అండ్ దాంతో పాటు ఉండే ఆప్షన్స్ పైన దృష్టి పెట్టాలి. అప్పుడే వీటన్నిటికి చెక్ పడే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ యూరియా కొరత అని, లేదంటే ఇంకా టైంకి రావాల్సిన డబ్బులు పడక తిప్పలు పడుతున్న రైతులకి కట్టిన డబ్బులు పోయి సో, మళ్ళీ లోకల్ వాళ్ళని అడుగుదామని పోతే ఆల్రెడీ ఇవంతా తెలిసిన తర్వాత అక్కడి నుంచి తాళమేసి షట్టర్లు ఏసేసుకొని ఎళ్ళిపోయిన పరిస్థితి. సో, ఇప్పుడు వాళ్ళు కట్టిన డబ్బుల రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అటు ప్రభుత్వం ఖజానాకి గండిపడ్డది. ప్రభుత్వానికి సంబంధించిన చెల్లించాల్సిన రుసుము చెల్లించకపోతే అధికారులు ఊరుకోరు. సో, మరి చెల్లించిన డబ్బులు పక్కదారి పెడుతున్నా సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు తేరుకొని తహసీల్దార్ ఆఫీసులు. సో, ఇంత జరుగుతున్నా గూడా ఇప్పుడు స్పందించి మీరు కట్టాల్సిన డబ్బులు కట్టండి అని పీక మీద కత్తి పెట్టి వసూలు చేసే కార్యక్రమాలు మళ్ళీ జిల్లాలలో ప్రారంభమైనాయి. ఇక అటు ఇటు పోతే బలైతుంది ఇక్కడ రైతే. సో, బలైతున్న రైతులకి భూభారతి పైన ఇంతంత ఆగ్రహం వస్తలే. సో, భూభారతి కంటే ధరణియే బెటర్ అనే ఆప్షన్స్ ఇక్కడ వినిపిస్తున్నాయి. సో, చూడాలి మరి భూభారతికి సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ని ఏమైనా మళ్ళీ చేంజ్ చేస్తారా? లేదంటే ఆప్షన్స్ పైన మళ్ళీ నిఘా పెట్టే అవకాశం ఉంటదా? లేదంటే ప్రతి చలాను పైన చెక్ జేసే అధికారులు నిద్రపోకుండా ఇగ ప్రతిరోజు ఎన్ని చలాన్స్ వస్తాయని ఆ చెక్ జేసే పనులేమన్నా మళ్ళీ శ్రీకారం చుడతారా అనేది.